కుండపోత వర్షాలు సూర్యాపేట జిల్లాను అతలాకుతలం చేశాయి. నడిగూడెం మండలం రామచంద్రాపురంలో సాగర్ ఎడమ కాలువకు గండిపడడంతో వందల ఎకరాల పంట నీట కొట్టుకుపోయింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే కాలువకు గండి పడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. వర్షాలు సూర్యాపేట జిల్లాను అతలాకుతలం చేశాయి. వందల ఎకరాలు నష్టం పాలైంది, నీట కొట్టుకుపోయాయి. ప్రస్తుతం మనం సాగర్ ఎడమ కాలువ గండిపడ్డటువంటి నడిగూడెం మండలం రామచంద్రపురం వద్ద ఉన్న విజోసులు చూడవచ్చు. కంచు మేరలో పచ్చని పంట పొలాలన్నీ కూడా కొట్టుకుపోయాయి. ఇసుక మేటలన్నీ కూడా మేసింది. ఆ రాళ్ళు రప్పలతో మట్టి దిబ్బలతో పచ్చని పంట పొలాలను కూడా నీట కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అంతా కూడా ఇక్కడ ఉంది. రైతులు అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు, బోను విలిపిస్తూ ఉన్నారు. ఎకరానికి 30-40 వేల రూపాయల పెట్టుబడులు పెట్టి పచ్చని పంట పొలాలు అవన్నీ కూడా సాగు చేసుకుంటే కేవలం అధికారుల నిర్లక్ష్యంతోనే సాగర్ ఎడమ కాలువ గండిపడి ఇవన్నీ కూడా సర్వనాశనం అయిపోయింది, మా జీవితాలను కూడా బుగ్గిపాలని కూడా చెప్తా ఉన్నారు. 3 రోజులుగా ఇదే రకంగా వరద తమ పొలాల మీద పారుతూ మొత్తం కూడా ఇసుక మేటలు వేస్తూ పంట పొలాలని కూడా కన్సూప్ మేరలో ఎక్కడ చూసినా కూడా పూర్తిగా నీట కొట్టపోయాయని వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి వీళ్ళందరూ కూడా పరిశీలించారు. వారికి భరోసాని కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ మాటల్లో వాళ్ళ దుఃఖం తెలుసుకుందాం. వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తారు వారిని అడుగుతాం. అమ్మ, ఏం పేరమ్మా మీ పేరు? ఎట్లా కొట్టుకుపోయిందండి? ఎట్లా ఉందండి చెప్పండి. ఏం లేదు సార్, ఉదయం పూట మేము వచ్చి చూసేటప్పుడు కాలం అంతా పొర్లి పొంగిపోతుంది. తెగుద్ది అనే లోపే తెగిపోయింది. ఊరి మీద ఆడబడుతుందని అందరం ఊళ్ళో చదువుకోవడమే సరిపోయింది. ఈ లోపు వచ్చింది పిచ్చమ్మ పొలం. ఇది 5 ఎకరాలండి వాళ్ళది. పాపం ఏం లేనోళ్ళు, అసలు ఏం లేనోళ్ళు సార్. పాపం పంట చేసుకునే లేదు. అందులో 2 ఎకరాల కౌలు కూడా ఉంది సార్. అది ఎకరానికి 30-40 వేలు పెట్టుబడి పెట్టిరు సార్. ఏం లేదు సార్. మరి నిన్న వచ్చిర్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారు. మరి ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు? ఎకరానికి 10,000 5,000 అన్నారు, వెళ్ళిపోయారు సార్. మీ పేరు చెప్పమ్మా, ఎంత ఎకరాలు మీకు కొట్టబోయింది? ఎన్ని ఎకరాలు సాగు? అది 5 ఎకరాలన్నారండి. నా కొడుకు 2 సార్లు మందు వేయటం కూడా అయిపోయింది. మొత్తం 2 నెలల నాటు అయిపోయిందండి, ఆగం అయిపోయింది. ఏమని ఏదన్నా సాయం చేయరు డబ్బు అని, అదంతా కట్టబట్ట అదంతా దిగి మరి పొలం మీద పడండి సాయం చేయరని అడుగుతారు. ఒకళ్ళు ఏం వచ్చిర్రు మమ్మల్ని మాట్లాడినిచ్చిరా సార్? అసలు వాళ్ళు పోలీసులు లేరు కానీ మేము మాట్లాడతాంలే, మేము చెప్తాంలే అన్నారు. మేము చెప్తాంలే, మేము గట్టిస్తాంలే అన్నారు. ఇక పోయారు, మమ్మల్ని ఆడ మాట్లాడినిచ్చిరండి. నా పేరు చక్కలొప్పే సార్. మాది రామచంద్రపురం, మాదే సార్ పొలం. మా వాళ్ళది 4 సార్, 2 ఎకరాలు సార్, మొత్తం 6 ఎకరాలు సార్. ఈ ఎడమ కాలం దిగి లిఫ్ట్ కిందంగా సార్, కింద ఈటి బ్రిడ్జ్ కిందంగా వచ్చి మా కట్ట దిగింది సార్. కట్ట దిగింది, వచ్చి పొలం మొత్తం ఉసుక మేడబెట్టింది సార్. మొత్తం ఏం లేదు సార్. కట్ట పోస్తానికి కూడా అధికారులు వచ్చారు కానీ పోస్తాము పోయాము అనేది చెప్పలేదు సార్. ఇంతవరకు అయితే వచ్చారు సార్, ఏం మాట్లాడలేదు సార్ మాకైతే. ఈ విధంగా రైతుల కడగలు మనం చూస్తూ ఉన్నాం, కన్నీరు ముందు గెలిపిస్తూ ఉన్నారు. ఎడమ కాలువ కట్ట దిగడంతో 500 ఎకరాలు పూర్తిగా నీట కొట్టుకుపోయిందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు మనతో డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీవీ సూర్యాపేట. మహబూబ్ నగర్ జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. భారీ వర్షాలకు జమిస్తాపూర్ చెరువు నిండి అలుగు పారుతుండటంతో వేలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం చెల్లించాలని రైతన్నలు వేడుకుంటున్నారు. ఇంత నష్టమైంది, మరి కట్టిస్తారా? గవర్నమెంట్ ఏం చేస్తుంది? మాకు అంత అన్యాయం అయిపోయింది. పెట్టుబడి అయింది మస్తుగా. 2 ఎకరాలు 2 ఎకరాల జొన్నలు వేసిన, అంతా భూమి పాలైంది. నేను 4 ఎకరాలలో జొన్న పంట వేసిన. జొన్న పంట వేసి అంత అకాల వర్షానికి నీళ్ళమట్టమైంది. నీళ్ళమట్టమయ్యి కింద పడ్డ పంట కూడా కట్టడానికి వస్తలేదు. మొత్తం అది కడుతుంటే కూడా ఇరిగిపోతుంది. ఇరిగిపోయి ఏడుతో సహా బయటకు వస్తుంది. మట్టి నుంచి బయటకు వచ్చి అంతా లాస్ అవుతున్నా. ఈ నల్ల కూడా అయింది, పంట కూడా చేతికి వచ్చింది. ఈ అకాల వర్షానికి గవర్నమెంట్ నాకు నష్టపరిహారం ఇప్పించగలరని మనవి చేస్తున్నా.